అందరికీ నమస్తే మామ. టీఎఫ్ఏలో అందరికీ కూడా ఒక పెద్ద డౌట్ ఉంది. అదేంటంటే అసలు ఇండియాస్ బిగ్గెస్ట్ నెంబర్ 1 స్టార్ ఎవరు? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కొంతమందికి తెలుసు అండ్ కొంతమందికి తెలియదు. ఫస్ట్ నెంబర్ 1 స్టార్ అనే దానికి మీనింగ్ ఏంటంటే మూవీ ఫ్లాప్ అయిపోయినా సరే అదర్ స్టేట్స్ లో తన క్రేజ్ అండ్ స్టార్డమ్ తో మినిమం కలెక్షన్స్ ని రప్పించగలిగే హీరోనే నెంబర్ 1 స్టార్. అయితే ప్రెసెంట్ టీఎఫ్ఏలో 6 పెద్ద స్టార్లు ఉన్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ప్రభాస్. అయితే ఈ 6 స్టార్స్ లో ఎవరెవరు ఏ ప్లేస్ లో ఉన్నారు అండ్ ఎందుకు ఉన్నారు అనేది కూడా క్లారిటీగా చెప్తా. మొహమాటం లేకుండా ఫ్యాక్ట్స్ మాట్లాడతాం కాబట్టి ఫీల్ అయ్యేవారు ఎవరన్నా ఉంటే స్కిప్ చేసి వెళ్ళిపోండి. ఇంకా స్టార్ట్ చేసేద్దామా. 6th పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఈయనకి ఏపీ అండ్ తెలంగాణలో గాడ్ లెవెల్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ మూవీ ఎలా ఉన్నా సరే ఈయనకున్న ఫ్యాన్ బేస్ కి ఆటోమేటిక్ గా హిట్ అయిపోతాయి. మూవీస్ రీ రిలీజ్ చేసినప్పుడు కూడా ఈయన క్రేజ్ ఏంటో అర్థమవుతుంది అందరికీ కూడా. తెలుగు వరకు కూడా బాగానే గుర్తింపు ఉంది పవన్ కళ్యాణ్ గారికి. బట్ నార్త్, ఓవర్సీస్, తమిళనాడులో అయితే పేరు కూడా తెలియదు. ఎందుకంటే ఈయన ఇప్పటి వరకు పాన్ ఇండియా మూవీ చేయలేదు, చెయ్యొద్దని కూడా ఎవరు అనలేదు. రాబోయే అప్కమింగ్ మూవీస్ హరిహర వీరమల్లు, ఓజీతో ప్లేస్ మారవచ్చేమో. బట్ ప్రెసెంట్ అయితే 6th ప్లేస్ లో ఉన్నారు. 5th సూపర్ స్టార్ మహేష్ అన్న. సేమ్ మహేష్ అన్నకు కూడా ఏపీ అండ్ తెలంగాణలో స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అండ్ మహేష్ అన్న మూవీస్ రిలీజ్ అవుతున్నాయి అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈజీగా వెళ్తారు. రీ రిలీజ్ లో కూడా రికార్డ్స్ చూస్తుంటాం మనం. బట్ ఈ క్రేజ్ అంతా కూడా తెలుగు వారికే. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తే తెలుగులో కలెక్షన్స్ వస్తాయి. బట్ నార్త్ అండ్ ఓవర్సీస్ లో కలెక్షన్స్ పెద్ద రావు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ఎవరికి కూడా మహేష్ అన్న తెలియదు. అండ్ మహేష్ అన్న కూడా తన క్రేజ్ తెలుగు వరకునే సరిపోతుందని అనుకున్నాడు. అండ్ ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పాడు, ఇప్పుడు రాబోతున్న SSMB 29 మూవీతో తను గ్లోబల్ గా అందరికీ కూడా తెలియవచ్చు అండ్ కలెక్షన్స్ కూడా పెరిగి తన ప్లేస్ మారవచ్చు. బట్ ప్రెసెంట్ వరకు అయితే మహేష్ అన్న 5th ప్లేస్ లో ఉన్నాడు. 4th మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అన్న. రామ్ చరణ్ అన్నకి ఏపీ అండ్ తెలంగాణలో మంచిగా క్రేజ్ ఉంది. మగధీర, రంగస్థలం వంటి మూవీస్ తో తనకంటూ ఓన్ ఫ్యాన్ బేస్ ని క్రియేట్ చేసుకున్నాడు. అండ్ ఇంకా RRR మూవీతో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిపోయాడు రామ్ చరణ్ అన్న. దాంతో గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ కూడా వచ్చింది. బట్ ఈ క్రేజ్ అంతా కూడా గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవ్వనంత వరకు కూడా బాగానే ఉంది. బట్ గేమ్ చేంజర్ రిలీజ్ అయిన ఫస్ట్ డే పోస్టర్ నుంచే ట్రోల్స్ మొదలయ్యాయి. ఆ కలెక్షన్స్ చూసి ఎవరు కూడా నమ్మలేదు. తెలుగులో కలెక్షన్స్ పక్కన పెడితే నార్త్ అండ్ ఓవర్సీస్ లో మినిమం కలెక్షన్ కూడా రాలేదు మూవీకి. రామ్ చరణ్ కి తెలుగులో క్రేజ్ బాగానే ఉంది. బట్ నార్త్ అండ్ ఓవర్సీస్ లో అయితే అంతగా లేదు. రాబోయే పెద్ద మూవీతో అయినా వస్తుందేమో అని చూద్దాం. ప్రెసెంట్ అయితే రామ్ చరణ్ అన్న 4th ప్లేస్ లో ఉన్నాడు. నెక్స్ట్ 3rd యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న. 20 years నుంచి తన మాస్ యాక్టింగ్, మాస్ పర్ఫార్మెన్స్ తో తనకంటూ ఒక స్టార్డమ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఏపీ అండ్ తెలంగాణలో మంచి క్రేజ్ ఉంది ఎన్టీఆర్ అన్నకి. ఇంకా RRR మూవీలో కొమరం భీమ్ రోల్ తో అయితే ఎన్టీఆర్ అన్న పాన్ ఇండియా వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో ఎన్టీఆర్ అన్నకి మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే ట్యాగ్ కూడా వచ్చింది. తర్వాత రిలీజ్ అయిన దేవరా మూవీ ఏపీ అండ్ తెలంగాణలో బాగానే ఆడింది. నార్త్ లో మరీ బీభత్సంగా కలెక్షన్స్ రాకపోయినా మార్కెట్ క్రియేట్ చేసింది ఎన్టీఆర్ అన్నకి. నెక్స్ట్ రాబోతున్న ఎన్టీఆర్ నీల్ మూవీతో ఎన్టీఆర్ అన్నకి పాన్ ఇండియా వైడ్ గా మార్కెట్ అండ్ క్రేజ్ పెరిగిపోతుంది. ఎన్టీఆర్ నీల్ మూవీ తర్వాత ప్లేస్ చేంజ్ అవ్వచ్చు. బట్ ప్రెసెంట్ అయితే ఎన్టీఆర్ అన్న 3rd ప్లేస్ లో ఉన్నాడు. నెక్స్ట్ 2nd ప్లేస్ ద స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అన్న. స్టైలిష్ స్టార్ నుంచి పుష్పరాజ్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ తో అల్లు అర్జున్ అన్న నేషనల్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. తగ్గేదేలే అనే డైలాగ్ అండ్ నేషనల్ అవార్డు విన్ అయ్యాక అందరికీ కూడా తెలిసిపోయాడు అల్లు అర్జున్ అన్న. నార్త్ లో పుష్ప క్యారెక్టరైజేషన్ కి పెద్ద ఫ్యాన్ బేస్ ఉంది. ఇంకా రీసెంట్ గా వచ్చిన పుష్ప 2తో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ ఉన్న స్టార్స్ కూడా పెట్టలేనంత నెంబర్ పెట్టాడు Day 1 హిందీలో. బట్ ఎన్ని రికార్డ్స్ ఉన్నా సరే అల్లు అర్జున్ అన్న 2nd ప్లేస్. ఎందుకంటే పుష్ప 2 మూవీ సీక్వెల్ హైప్ అండ్ ఆ మూవీ బ్లాక్ బస్టర్ కూడా అయింది. మూవీ బ్లాక్ బస్టర్ అయితే కలెక్షన్స్ ఆటోమేటిక్ గా వస్తాయి. బట్ మన టాపిక్ మూవీ ఫ్లాప్ అయినా సరే మినిమం కలెక్షన్స్ రావాలి. బట్ అల్లు అర్జున్ అన్నకి పుష్ప మూవీ తర్వాత ఇంకో మూవీ రాలేదు. సో ఆ మూవీ వచ్చాక అప్పుడు ప్లేస్ చేంజ్ అవ్వచ్చు. బట్ అప్పటి వరకు కూడా అల్లు అర్జున్ అన్న 2nd ప్లేస్. ప్రెసెంట్ అల్లు అర్జున్ అన్న 2nd ప్లేస్ లో ఉన్నాడు. ఫైనల్లీ నెంబర్ 1 రెబల్ స్టార్ ప్రభాస్ అన్న. ఒక రీజనల్ హీరో నుంచి ఇండియా వైడ్ పానోమెనన్ గా మారిన ఫస్ట్ ట్రూ పాన్ ఇండియన్ సూపర్ స్టార్. బాహుబలి 2 మూవీతో బాలీవుడ్ లో జెండా పాతేశాడు. బాలీవుడ్ స్టార్స్ కూడా పెట్టలేని రికార్డ్స్ ని టాలీవుడ్ నుంచి పెట్టాడు ప్రభాస్ అన్న. మూవీ ఎలా ఉన్నా సరే జస్ట్ ప్రభాస్ అన్న నేమ్ ఉంటే చాలు ఓవర్సీస్ అండ్ నార్త్ లో మినిమం కలెక్షన్స్ వచ్చేస్తాయి. ఎగ్జాంపుల్ సాహో యావరేజ్ టాక్ తో కూడా 435 కోట్లు కలెక్ట్ చేసింది. నార్త్ నుంచి 150 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఇక్కడ నేను నెంబర్ 1 స్టార్ అని ఎందుకన్నానంటే డిజాస్టర్ మూవీస్ తో కూడా కొన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ కి వచ్చేంత కలెక్షన్స్ ని రప్పించాడు ప్రభాస్ అన్న. రాధేశ్యామ్, ఆదిపురుష్ అయితే డిజాస్టర్. బట్ ఆ మూవీకి Day 1 140 కోట్లు, లాంగ్ రన్ లో 450 కోట్ల వరకు వచ్చినాయి. అండ్ వితౌట్ ప్రమోషన్స్ తో వచ్చిన సలార్ 700 కోట్లు అండ్ కల్కి మూవీ 1100 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. పాన్ ఇండియా అంటే ప్రభాస్ ని బేస్ చేసుకుని డిఫైన్ చేశారు. హిందీలో ఓన్ మార్కెట్ క్రియేట్ చేసిన సింగిల్ సౌత్ ఇండియన్ యాక్టర్. సో అందుకే ప్రభాస్ అని ఇండియాస్ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ స్టార్ అని చెప్పాను. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రెసెంట్ అయితే ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ అన్నే. ఈ వీడియో వల్ల ఎవరి హీరో ఫ్యాన్స్ అయినా బాధపడుంటే సారీ మావా, బట్ నిజం మాత్రం ఇదే. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫేవరెట్ హీరో ఎవరో కూడా కామెంట్ చేయండి. అండ్ ఫ్యూచర్ లో ప్రభాస్ ని బీట్ చేసే హీరో ఎవరవుతారో కూడా కామెంట్ చేయండి. ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ కామెంట్ చేసి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.